హాయ్ నమస్తే అండి. ఈరోజు మా నాన్నగారు పొలాలకి వెళ్ళి తడుకులు తెచ్చారన్నమాట. ఈ తాటికాయలు రెండు తెచ్చిపెట్టినట్టున్నారు. సంవత్సరం ఒక్కసారి కూడా తాటికప్పు వేసుకోలేదు తాటికాయలతో. మా నాన్నగారు చెట్టు తక్కువ నుంచి తీసుకొచ్చారు ఇవాళ 4 కాయలు. ఆ 4 కాయలు ఈ 2 కాయలు కొంచెం బాగా మెత్తగా ఉన్నాయి. సరే కదా పీసేద్దాం అనుకున్నాం, కానీ నాకైతే అది తీయడం అంతగా ఇష్టం ఉండదు. అందుకని మా వారు వచ్చే వరకు అలా ఉంచి పెట్టాను. ఇప్పుడు మా ఎవరు వచ్చే నైట్ టైం 9 అయ్యింది. ఈయన వచ్చిన తర్వాత తీస్తున్నాను. పైన చూపించే విధంగా అదంతా తీసేయాలి, బ్లాక్ అంతా. బ్లాక్ అదంతా అట్లో ఏంటంటే గట్టిగా తగ్గుతుంది. ఇదిగోండి నలిపోయింది కదా, పైన స్పూన్ తీసుకున్నారు ఆయన. స్పూన్తో ఈ విధంగా దిగితే పల్పు అంత వస్తుంది అన్నమాట. చాలా ఎక్కువ ప్రాసెస్ తీయడం అనేది కాదు. అట్టే పలుపు అది కొంచెం కొంచెం తీసుకొని గిన్నె వేసుకోవాలి. తాటికాయ పప్పు ఎన్ని రోజులు తిన్నా, ఎన్నిసార్లు తిన్నా తినాలనిపిస్తుంది. దీని టేస్ట్ అయ్యారు. యాక్చువల్గా మన ఇంట్లో వండుకునే ఐటమ్స్ కానీ బయట ఉన్న స్వీట్ ఐటమ్స్ కానీ ఏమైనా తింటే వెంటనే బోర్ కొట్టేస్తుంది స్వీట్. కానీ తిన్నా టేస్ట్ బాగుంటుంది, తినాలనిపిస్తుంది. కానీ బోర్ కట్ చేసి అలాగని చెప్తూ ఉంటాను. అంతా కట్ చేసి జీరోలో పెట్టేసుకుని అయిందండి. ఇది దీంట్లో ఇలా వస్తుంది, దీంట్లో చేత ఇలా రావాలి, తీసుకున్నాను. ఇళ్ళకి చేసుకోవాలని చెప్తూ ఉన్నాను. ఇంకోటి ఉంది, పలుపు సరిపోద్ది, పలుపుకి సరిపోద్దని బెల్లం అనుకుంటున్నాను. ఆయన తీస్తున్నారు. ఇలా బెల్లం తురిగాను అన్నమాట. పక్కన కొంచెం ఇదంతా వేస్ట్ అన్నమాట. ఇదంతా వేస్ట్ వచ్చింది, తీస్తున్నారు. అయితే 2 కాయలు అని చెప్పాను కదా, 2 కాయలు 3 గింజలు, ఒక్కో కాయకి వచ్చి 3 గింజలు ఉంటుంది కదా. కానీ ఇందులో 2 ఉన్నాయి గింజలు, 3 మేమైతే కొత్తు అంటారు, మీరేమంటారు నాకైతే తెలియదు. ఇది ఉంది. ఇంకా హాఫ్ కూడా తురివేశాను. 6 కేజీకి ఎక్కువ, బాగా తక్కువ అనమాట. ఇదిగోండి దీన్ని మళ్ళీ ఈసారి నేను తీసుకున్నది ఇలా వేలు పెట్టి తిప్పుతూ ఉంటే అందులో అది పీస్ అంతా వేలు చుట్టుకుంటుంది. పీస్ తీసేస్తే వాళ్ళకి నీట్గా బాగా తింటారు. తీగలో పీస్ ఏమి ఏంటంటే మనకి తగులుతూ ఉంటుంది అన్నమాట పప్పు. అది వేసుకొని పీస్ లేకుండా తీగలు ఏమి లేకుండా నీట్గా తీసుకోవాలన్నమాట, చూపించిన విధంగా. దాన్ని మళ్ళీ పిండితే వస్తుంది. గట్టిగా పిండాలి, పిండితే ఎందుకు విధంగా తీసుకోవాలి. కట్ చేస్తావా వీడియో అంతా మొత్తం? ఆడియో కట్ అయిపోద్ది, మాటలు చెప్తా ఉంటావు. ఆడకుండా ఉంటావా? తీసుకోవాలి గట్టి నొక్కు. బెల్లం సరిపోతుంది ఎక్కువ ఉన్నది. విధంగా ఇలా నీట్గా పలుపు అంటున్నాడా? తీగలు లేకుండా ఇడ్లీ రోజు చెప్పారా? తర్వాత బియ్యం నూక మంచిదంట. బియ్యం నూక టేస్ట్ మంచిది. వేపేసి ఇస్రాలు తిరగలతో నేను పెద్దమ్మతో మీ పెద్దమ్మతో పెద్దమ్మ వెంటగా లేదు అక్కడ. ఇప్పుడు చదవడం వెళ్తావా? కాదు, ఉంది పట్టుకొచ్చేసుకోవాలి. అది తినడం వల్ల పప్పు కూడా ముద్దగా ఉంటుంది. అట్లా ఉంది, అటు పెరిగా రాదు. అందువల్ల అంతే నీట్గా వేస్తున్నాను. చూసారా, ఇప్పుడు తగ్గింది. దాపనా ఇంత ఎక్కువైతే చూడండి, బెల్లం పాకేజీకి ఎక్కువ, అటు బెల్లం అవసరం సాల్ట్ 1/2 కేజీ కలుపుకుంటే సరిపోద్ది. తీసుకొచ్చాను. ఇప్పుడే వచ్చారు మామగారు.
అందరికి ఇచ్చారు బెల్లం ఆయిల్ మైక్ ఏదో కొన్నా అన్నావు మైక్ ఉంది, ఏది దాంతో మాట్లాడుకోవచ్చు నువ్వు. ఆ దాంట్లోనే ఉంటుందిగా, దాంతో మాట్లాడితే ఇంకా క్లియర్గా అవుతుంది, బయట నాయిస్ రాకుండా. చాలా బాగుంటుంది ఇది. సౌండ్ బాగుంది. ఇది కూడా బాగుంది. బడ్స్ కూడా, బడ్స్ మనం పెట్టింది బడ్సే. చాలా బాగుంది బడ్స్. వాయిస్ 10 అనుకున్నాను. చూసుకో, కలుపుకుంటా. ఇలా చూపించిన విధంగా బెల్లం గట్టిలు లేకుండా మొత్తం పట్టేది బెల్లం ఎక్కువ బాగా కలుపుకొని మినిమం 2.5 hours పైన నానబెట్టుకోవాలి. నేనైతే ఈరోజు 9:30 ఇట్లా పెట్టేస్తాను. మార్నింగ్ సండే కదా, రేపు మార్నింగ్ పెట్టినాక ఇంకా కళాయిలో వేసుకొని కొంచెం ఈజీగా చక్కగా వస్తుంది. అప్పటికప్పుడు వేయడం వల్ల అట్లు రవ్వ నానకపోవడం ఉండడం వల్ల అంత మొత్తం మెత్తగా మొత్తం పట్టేసింది పాప. అట్లా ఉంటుంది, అట్టు బాగుంటుంది, లూజ్గా ఉంటుంది అట్టు. తాడి పప్పులు వేసుకుని స్మెల్ బాగా వచ్చేస్తున్నాను. కలిపి చాలా నైట్ పెట్టాను అప్పుడు టాటౌట్ పొద్దున్నే పెట్టేసుకో, అక్కడికి వైపు ఆన్ చేసుకుని గమ్మున వెళ్ళిపోతాయి. ఎడిటింగ్ కొట్టాలి కదా నువ్వు, తమ్మనీళ్ళు ఎడిటింగ్ వాయిస్ రికార్డింగ్ చేయించుకొని ఇంకా ఇది తింటే టిఫిన్ కూడా తింటాను. ఇది తింటారు, ఇంకా టిఫిన్ అడగారు. ఎన్ని నిమిషాలు ఉంటుంది మొత్తం? పావుగంట ఉంటుందా? తాటరొట్టు ఒకసారి పెట్టాము కదా, మళ్ళీ పెట్టచ్చు. పెట్టలేదు, అది ప్రాసెస్ తక్కువ, అది లేకుండా కరెక్ట్గా సరిపోద్ది. అలా ఉండాలి. పొద్దున్న బాగా అనుకోవచ్చు. సాంతి అదేవిధంగా లైట్ సాల్ట్ వేసి నీట్గా పెట్టుకుని గిన్నె పెట్టుకుని మూత వేసి గుడ్లో పెట్టుకుంటాం. మీరు వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది అక్కడికి. మొత్తం కలిసిపోయిందండి. తర్వాత పట్టేసింది, నాకు ఇది రవ్వ పట్టేసింది. ఈ విధంగా ఇది మార్నింగ్ కదా, లైటింగ్ నాకు నేను పడుతుంది. పొద్దున్న అడ్రస్ ముందు కూడా కొంచెం సారీ బాగా మొత్తం కలిపేసుకుని ముందే బాణీలో ఆయిల్ కోసం వచ్చి పెట్టుకుని తర్వాత కొంచెం కొంచెం వేసుకోవాలి. సుమారుగా 3 అట్లు అవుతుంది. మనం 3 అట్లు వేయాలి. ఎందుకంటే దాని ఇంచుమించు అరకేజీ పిండి పట్టేసింది కాబట్టి ఒకటి సరిపడగా వేస్తాము. ఇది నాలుగు పొయ్యి మీద అనమాట. అన్నీ మనం కాదు అనమాట. దీంట్లో వేస్తున్నాను. ఆల్రెడీ నేను నూనె పోసుకున్నాను, వేడెక్కింది. ఈ విధంగా చూపించిన అన్నంలో ఆయిల్ అయిపోయినా అంత బాగుంటుంది. ఇలా బాగానే అంతా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇటుకుంటే ఒకటి అక్కడ పెట్టేద్దాం. ఎక్కువ అనేది బాగా 2 GB వచ్చింది మొన్న. ఒక్క వచ్చింది చూడ. అందులో కొంచెం రాకుండా కవర్ చేసుకోవాలి. ఈ అట్టు కలర్ బాగా బాగుంది. లైట్ ఎల్లో కానీ డిఫరెంట్ కలర్ ఉంటుంది. ఎల్లో చుట్టూ రౌండ్గా వచ్చేట్టు అద్దుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే అట్టు పెరగదు, మాడదు. ఇది కొంచెం విధంగా కాలింది. వేయాలి మరి. ఇప్పుడు దీన్ని తిరిగేద్దాము.
చూసారా మంచి కలర్లో కాదు అట్టు చాలా బాగా నచ్చింది కలరు అట్లా